మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటాం. అయ్యా పచ్చని చెట్లు ఉంటేనే కదండి పక్షులైనా ఎవరన్నా వచ్చి వాలేవి. ఇక ముందు ముందు పక్షుల్ని చూడాలి అంటే ఏ జూ పార్కు, పచ్చదనం చూడాలి అంటే పచ్చటి పొలాలున్న పల్లెటూళ్ళకో పోవాల్సి వస్తుందేమో. అవునండి, ఈ సమాజం ఇలాగే పయనిస్తే మనం నాశనం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవండి. అందుకే సమాజం మారాలి, వ్యవస్థ మారాలి. అంటే వ్యవస్థ అంటే ఎవరు? మనమే. సమాజం అన్నా మనమే. అంటే మనం మారాలి, మనలో మార్పు రావాలి. అందుకే చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని పక్షుల్ని కాపాడదాం. చెట్లు లేకే కదండి నేను కాగితం నమ్ముకుని బతుకుతున్నాను. కావేశం గారు, కూటి కోసం కోటి విద్యలని ఈ కాకితో వస్తున్నాను. నాక ఎక్కువ మంత్రాలు రావు. ఖాళీగా నన్ను చూసి మా అన్న యొక్క ఐడియా వచ్చింది. ఒక పంజరం 4 కాకులకి ఒరే కామేశం నీ తీసుకుని బతికేరా అన్నారు. చేదు అలా బతుకున్నాను. కాసుల కామేశం కాస్త కాకి కామేశం అయిపోయాడు. ఎవరండి మీ అన్నయ్య? ఇంకెవరండి, ఇప్పటి వరకు మీ నాన్నగారు అద్దెన పెట్టిన కాశీపతి గారా? అవునండి, ఈ మధ్యన తద్దినానికి కాకులు దొరకట్లేదు కదా, పాపం వాడికి అందుకే ఏర్పాటు చేసి పెట్టారు. అందుకనే కాశీపతి గారు ఈ రోజే మా నాన్నగారి పేరు మీదుగా నేను ఒక మొక్కను నాటుతాను. అయ్యా నేను కూడా ఒక 5 మొక్కలు నాటుతాను. 5 మొక్కలు అంటున్నారు అంటే మీకు ఉన్న చెట్లను నరికేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదండి. ఇంత చెప్పిన తర్వాత నా నాశనాన్ని నేను కొని తెచ్చుకుంటానా? అయ్యా అందుకే మనం మీరు చెప్పినట్టుగా పర్యావరణాన్ని కాపాడదాం, పక్షుల్ని కూడా కాపాడదాం, చెట్లని పెంచుదాం. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు పరిచయం, పాత్రల పరిచయం. ముందుగా రచయిత శ్రీ గోవిందరాజు నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. గోవిందరాజు నాగేశ్వరరావు గారు కాశీపతి వేషం. తర్వాత మా దర్శకురాలు శ్రీమతి హైకోర్టు శ్రీలక్ష్మి, ఈవిడ బామ్మ వేషం చేశారు. తర్వాత సోమయాజి శ్రీ కొమరవోలు శ్రీనివాసరావు గారు, పాపారావు నేనే. తర్వాత నా పేరు ఎంకేఎస్ అయినా. తర్వాత రామసోమయాజి మాస్టర్ అరుదీప్, కాకి కామేశం శ్రీ ఎస్వి కృష్ణ, ఆహార్యం శ్రీ బివి రావు. తర్వాత మా లక్ష్మీనరసింహ కళామండలి సలహాదారు శ్రీ శ్రీనివాస్ శర్మ గారు వచ్చారు. వారు కూడా ఒకసారి వేదిక మీద రమ్మని ఆహ్వానిస్తున్నాను. అట్లాగే మా ఆనరీ ప్రెసిడెంట్ నాగప్రసాద్ గారు, వారు కూడా ఉంటే ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ప్రదర్శన పారితోషికాన్ని సమితి తరఫున మన ఆత్మీయులు, మరి మన తెలుగు నాటక సమితి కాకుండా ఏజీ ఆఫీస్కి వని తెచ్చినటువంటి ఆఫీస్కి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి ఇద్దరిలో ఒకరు మన బజరప్ప గారు. మాకందరికీ కూడా ఆయన గుర్తులే లాంటి వారు. సో ఆయన చేతుల మీదుగా ఈ ప్రదర్శన పారితోషికాన్ని అందజేయవలసిందిగా కోరుతూ, దానికంటే ముందుగా మనకి ఇక్కడికి మన వేదిక దగ్గరికి 2 విశిష్ట అతిథులు వచ్చున్నారు. వారిలో శ్రీ జెన్నీ గారు, అలాగే సుబ్బరాయ శర్మ గారు. వారిని కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. జెన్నీ గారు. ప్లస్ ఇది మా చూసారు అలాగే సార్, మీటింగ్ ఏం లేదు సార్. సో నా ఇప్పుడు మన బజరప్ప గారు ఈ ప్రదర్శన పారితోషికాన్ని సమాజం వారికి అందజేస్తారు. ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ, మరి అతిథులు అన్నాం కాబట్టి వారి ఆశీర్వచనాలు కూడా మాకు మరి సమితి ఈ 3 రోజుల పండుగకి అవసరం. సో ముందుగా మన జెన్నీ గారిని ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత ముందుగా వీరిని అడిగాను అనుకోకుండా సుబ్బరాయ శర్మ గారు కూడా తర్వాత 2 మాటలు చెప్తారు. అందరికీ నమస్కారం. తర్వాత సుబ్బరాయ శర్మ మాట్లాడతాడన్న ధైర్యంతో నేను మాట్లాడుతున్నాను.
ఏజీ ఆఫీస్ నాటకాలు అంటే భోజనం తర్వాత భోజనం ముందర మధ్యాహ్నం అనుకునేవాళ్ళం. సాయంత్రం కూడా నాటకాలు పెట్టి చాలామందికి ఆ ఉత్సాహాన్ని కల్పిస్తున్నారు. మీరు అందరూ కూడా వచ్చి ఈ నాటకాన్ని తిలకించారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. రేపు కూడా ఇంకా మంచి నాటికలు ఉన్నాయి. మీరందరూ వచ్చి ఆర్టిస్టులందరినీ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. చాలా బాగా చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ. రెండు మాటలు మాట్లాడమన్నారు. అంటే ఒకటి జెన్నీ గారు చెప్పిన దాని గురించి ఒక మాట మాట్లాడాల్సి వచ్చింది. మరి 3 అవుతాయేమో చూసుకోండి. జెన్నీ గారు ఇక్కడ మధ్యాహ్నం పూట నాటికలు స్టార్ట్ అయిన తర్వాత మరి ఇందులోకి వచ్చారేమో తెలియదు, కానీ అంతకుముందు మాత్రం రాత్రిపూటే జరిగేవి. ఇక్కడ స్టేజ్ మీద యాక్ట్ చేస్తుంటే ఈ హాల్ ఇది పైన ఈ షెడ్ అది లేకపోవడంతో ఇదంతా ఉండేవాళ్ళండి జనం. ఈ కుర్చీలు నిండిపోయి పక్కనంత నిలబడి ఉండేవాళ్ళు. మేము ఆర్తి అనే ఒక నాటకం వేస్తే దానికి ముఖ్య అతిథిగా మృణాల్ సేన్, ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ మృణాల్ సేన్ గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మధ్యలో మాకు స్థలం లేకపోతే ఆ రోజున డి ప్రభాకర్ అనే సెక్రటరీ ముందుగా మాకు ఎప్పుడైతే అంటే ఆర్టిస్టులు ఇట్లా వెళ్లాల్సినటువంటి ఒక బిట్టు ఉంటే జనాన్ని తప్పించుకుంటూ వాళ్ళు వే చేసి పెట్టారండి. మాకు ఆర్టిస్టులకి అంత కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు ఏజీ ఆఫీస్ వాళ్ళు. అది గుర్తుకొచ్చింది నాకు ఇక్కడికి వచ్చాక. అలాగే మా శాస్త్రి గారు, భజరప్ప, సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు గారు లాగా అంత కాంబినేషన్లో వాళ్ళిద్దరు యాక్ట్ చేసేవాళ్ళు. డి ప్రభాకర్, పమ్మి వీరభద్రరావు. మరి ఒకళ్ళ గురించి అంటే ఒకళ్ళు ఎంతోమంది గురించి చెప్పాల్సి వస్తుంది. 1971 నుంచి ఈ స్టేజ్ మీద నాటకం వేసిన తర్వాతే నేను టీవీకి కానీ సినిమాకి వెళ్ళాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్, మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ రేపటి కార్యక్రమం గురించి 2 మాటలు చెప్తాను. రేపు సాయంత్రం 4:30 గంటలకు అంతా భ్రాంతి అనే నాటకం ఉంటుందండి. తర్వాత 5:30 గంటలకు ఎవరో వస్తారని నాటకం ఉంటుంది. తర్వాత మరి ఈ ఏజీ ఆఫీస్లో చాలా కాలం పనిచేసి ఏజీ ఆఫీస్ నాటక సమితికి ఎంతో పాటుపడినటువంటి వ్యక్తులు కొంతమందికి మరి రేపు సాయంత్రం సన్మానం ఉంటుంది. వారిలో మన ఆత్మీయులు సోదర సమానులు బజరప్ప గారు, అలాగే వారాల కృష్ణమూర్తి గారు, మరి శంకరమంచి పార్సాద్ గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అది మన ఆఫీస్ నుంచి వెళ్ళినటువంటి పరుచూరి వెంకటేశ్వర గారు, వారి సోదరులు గోపాలకృష్ణ గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని నడిపిస్తారు. సో ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మనకి బహుమతి ప్రధానోత్సవం ఇవన్నీ ఉంటుంది. కాబట్టి రేపు ముగింపు సభగా అందరూ మరి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి మరి సమితికి ఆశీర్వచనం ఇస్తారని చెప్పి తెలియజేస్తారని కోరుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో విరమిస్తూ రేపు సాయంత్రం 4:30 గంటలకు అందరూ మరి ఈ వేదిక దగ్గరికి అధిక సంఖ్యలో వస్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ.